వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వీడియో అయితే నాటుకోడి ఇగురు మా స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి. నాటుకోడి పులుసు అంటే అందరికీ వచ్చు, కాకపోతే మా స్టైల్ అయితే మేము వండుతాం. చూసేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేసి వండుకోండి. సూపర్ గా అయితే ఉంటుంది. అయితే సోదంతా వద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి అయితే ఇలా ఉంటది. ఇలా శుభ్రం కాల్చే వీడియో అయితే మీకు పెట్టలేదు ఫ్రెండ్స్, అయితే చూపిస్తున్నాను చూడండి. కాల్చే వీడియో అయితే పెట్టకూడదు కదా యూట్యూబ్ లో, అందుకే అంటే కొంతమందికి కాపీరైట్ పడవు, కొంతమందికి పడతాయి. అందుకే నేను పెట్టలేదు. కోసేది అంటే చంపేది కూడా పెట్టలేదు నేను. ఇలా మనం చికెన్ అయితే కోసుకునేది మీకు చూపిస్తున్నాను చూడండి. అది చికెన్ అయితే అలా ఉంటుంది, కాల్చుకోవాలి. అలా శుభ్రంగా కాల్చుకుంటేనే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అది అలా కాల్చుకుంటే రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాల్చుకున్న తర్వాత అలా చిన్న చిన్న పీసులుగా అయితే కోసుకోవాలి. అంటే మరీ చిన్న చిన్నవి కాదు, మనకు సరిపడేంత పీస్ అయితే కోసుకోవాలి. ఆ కోసే విధానం చూసేయండి. మా మేనల్లుడు చూడండి, వాళ్ళ అమ్మ అయితే మాసం కోతుంది, ఈడేమో డ్రింక్ తాగుతున్నాడు. చూడండి డ్రింక్ ఎట్ట తాగుతున్నాడు. ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా, అయినా మీకు యూట్యూబ్ thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటది. మన జనవరి స్పెషల్ అండి, నాటుకోడి పులుసు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి చూపించేసే కెమెరామెన్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ అయితే మన నాటుకోడి పులుసు ఇట్లా లాగుదాం. థమ్స్అప్. ఒక చేత్తో కాదు తినేది బిర్యానీ, రెండు చేతులతో. చూసేయి. ఇలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కోవడానికి ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా కడగాలి. అప్పుడు మనం ఏంటంటే శుభ్రంగా కడిగితే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. 2-3 సార్లు 4-5 సార్లు లెగ్ పీస్ ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ కడుక్కోవాలి, చూపిస్తాను చూడండి. ఇలా శుభ్రంగా కడగడం వల్ల నీటి వాసన రాదు. ఇలా శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు అయితే పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే మనకి నీచు వాసన రాదు, అలాగే తినేటప్పుడు కూడా మనకు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేతులతో ప్రెస్ చేసుకుంటా కడగాలి. శుభ్రంగా కడుక్కుని అలా చేతులు ఏంటంటే మనం ఎలా చేతులు చేస్తే శుభ్రంగా అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ కూరలోకి, నాటుకోడి చికెన్ కూరలోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు ఇవైతే కోసేసుకుని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. మా పల్లెటూరి స్పెషల్ అయితే చూపిస్తున్నాను. మా విలేజ్ అందరూ ఎలా వండుకుంటారని అది తెలిసిందే. నాటుకోడి ఇగురు మా స్టైల్లో అయితే మేము చూపిస్తున్నాం ఫ్రెండ్స్, చూసేద్దాం. టమాటాలు అయితే ముందు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిన్నగా అయితే చెక్క కోసుకుంటే తొందరగా మొగ్గుద్ది టమాటా అనేది. టమాటా అయితే పర్లేదు, టమాటా ఊరినే మొగ్గిపోతుంది మనకి. మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ అయితే చేసుకున్నాము కోసుకొని. అయితే ఫ్రెండ్స్, మరి మేమైతే మా పల్లెటూరి స్టైల్లో అయితే మేము వండుతున్నాం. మేము వండుకుని మా స్టైల్లో అయితే వండి చూపిస్తున్నాము. ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి వీడియో కూడా స్కిప్ చేయకోకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే ఇంకొకరికి అనేది వెళ్తుంది వీడియో. లైక్ చేయడం వల్ల కూడా వెళ్తుంది, వేరే వాళ్ళు చూస్తారు. స్కిప్ చేయకోకుండా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, మిగతా ప్రాసెస్ అయితే మనం చూద్దాం. కర్రీ అయితే ఇలాంటి దాకైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇలాంటిలోనే వండుకుంటాము, దాకల్లోనే. ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం ఫస్ట్. పచ్చిమిర్చి, ఫ్రెండ్స్ ఇవైతే మగ్గుతూ ఉంటే మగ్గినంత అయితే టమాటాలు అయితే వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే కొద్దిగా లైట్ గా మగ్గినాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసాం కదా, ఒక 5 minutes మగ్గిలించుకుందాం. ఓకే, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మగ్గినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం. కొద్దిగానే వేసాం ఫ్రెండ్స్, ఒక స్పూన్ అయితే వేసాము. అంటే చికెన్ వేసి మగ్గినాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. మా స్టైల్లో అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. మేము వండుకునే మా స్టైల్లో వండుతున్నాం, అందుకే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ వేయము. చికెన్ వేసి మగ్గినాక చికెన్ వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిగతా అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. అక్కడ చూడు, ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. గల్లుప్పు అయితే వేస్తున్నాము. ఉప్పు అయితే వేసుకుని మనం కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. వస్తాయా? చికెన్ అయితే మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసుపు అయితే వేసుకున్నాం. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర వేసి నూరుతాను ఫ్రెండ్స్. నేనైతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను, నేను జీలకర్ర కూడా వేస్తాను. జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ పడతాను. ఎప్పుడు అంతే ఫ్రెండ్స్. నేను చికెన్ కూర, మటన్ కూర వండుకున్నా, చేపల కూర అయినా, రొయ్యలకైనా, దేనికైనా సరే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టానంటే కంపల్సరీ జీలకర్ర ఉండాల్సిందే. అది వేస్తే అదేంటో తెలియదు, అదో టేస్ట్ గా ఉంటది. అందుకే నేను జీలకర్ర వేసి పడతాను. ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్దేమో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని కలగలుపుకున్నాం.
5 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అయితే కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసుకుందాం. తగినంత కారం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మేము కారం ఇప్పుడు మిల్లుగాడ అయితే తెచ్చుకుంటాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి అయితే కారం కొడతారు. కారంలో ఎక్కువ వెల్లుల్లిపాయలు కనపడతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటది. కారం తక్కువ ఇలా వద్దు చాలు. కారం పడతలేదా పిల్లడు? భలేగా ఉంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నాం. ఓకే సార్. నా దగ్గర ఏం లేదు. టమాటాలు చింతపడలేదా? టమాటాలు ఉన్నాయిగా, అడిగంటుంది కదా. అన్నీ సరిపోతాయి. మాడసం అట్లే రాదు. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే మనం కారము ఉప్పు కారం అయితే వేసుకుని వాటర్ వేసుకొని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా కర్రీ అయిపోయినాక అయితే మీకు చూపిస్తాను. ఎలా టేస్ట్ చేసి మీకైతే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా గార్నిష్ కొత్తిమీర అయితే వేసేసుకుని దించేసుకున్నాం. పొడి మసాలా అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. లేదు, ప్రస్తుతానికి అయితే మా దగ్గర లేదు, వేయట్లేదు. అంటే వేసుకోవచ్చు, మేమైతే వేయట్లేదు ఫ్రెండ్స్. మా స్టైల్లో కూర చూడండి. చక్క ఉడుకుతూ అయిపోయింది. చక్క గ్రేవీ వచ్చింది. దాంట్లో అయితే టమాటా రసం అయితే కూడా పెట్టుకుంటున్నాం. ముక్క చేసేది నాటి ఫ్రెండ్స్. బాగా జ్యూసీగా ఉంది, ఉడికిపోయింది కూర అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా పల్లెటూరు స్టైల్లో అయితే ఇలా కుకింగ్ చేసాము. ఇలా మేము వండుకున్నాము. ఆ విధానంగా వండుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది. నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినందుకు లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల, మీరు పూర్తిగా చూడడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్ళిద్ది. పూర్తిగా చూసినందుకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ గా వస్తాయి. బాయ్.